అందరికీ నమస్కారం అండి. అలానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడాను. అదిగోండి మా ఇంట్లో వెలిసిన బొమ్మల కొలువు చూసారా? రకరకాల బొమ్మలన్నీ ఒక చోట సమకూర్చి అన్నిటిని అరేంజ్ చేశామండి. అదిగోండి మా ఇంటి రాముల వారు గూడా వచ్చేసారు ఇక్కడికి. 5 స్టెప్పుల్లో పెట్టామండి బొమ్మల కొలువు. మామూలుగా అయితే మనకివి 3 స్టెప్పులు, 5 స్టెప్పులు, 2 అలా మనకి నచ్చిన స్టెప్ వైస్‌గా దొరుకుతాయండి. మనం ఆర్డర్ జెప్పుకుంటే వాళ్ళలా పంపిస్తారు. ఇది నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను ఐరన్‌ది. ఫోల్డబుల్ గాదండి. ఇప్పుడు రకరకాల ఫోల్డబుల్ మోడల్స్ ఒస్తున్నాయి గానీ, ఇది మనం ఫిట్ చేసుకోవాలి స్క్రూలతో. సో, ఈ రకంగా మేము 5 రకాల స్టెప్పులతో మా బొమ్మల కొలువనేది ఏర్పాటు జేసుకున్నాము. ఈ మొదటి 2 స్టెప్పులు ఏమో మేము థీమ్ వైస్ పెట్టుకున్నామండి. మొదటి 2 స్టెప్పులేమో భాగవతం గురించి ఉంటుంది. అంటే కృష్ణుడికి సంబంధించిన బొమ్మలన్నీ ఇందులో పెట్టాము. కృష్ణుని జననము, రాధాకృష్ణులు, కృష్ణుని యొక్క చిలిపి చేష్టలు, వెన్న దొంగ, ఆహ్, పర్వతగిరి ఎత్తడము, ఆహ్, ఆహ్, పా కాళీయ మర్దనం ఇవన్నీ గూడా దానికి సంబంధించిన బొమ్మలన్నీ గూడా ఈ మొదటి 2 స్టెప్పుల్లోనూ అమర్చామండి. ఈ స్టెప్పులో చూసారా అండి? కృష్ణుడి దగ్గర ఎంతమంది గోపికలు చక్కగా నాట్యం చేస్తున్నారో. ఇదేమో వెన్న కృష్ణుడు. అదేమో కృష్ణుని చిలిపి చేష్టలు. చెట్టు మీద నుంచి కింద గోపికలు స్నానం చేస్తుంటే చూస్తూ ఉంటాడు గదండీ! అది. ఇలా మొదటి 2 స్టెప్పులు భాగవతాన్ని సూచిస్తాయి. ఇంకా మూడవ స్టెప్‌కొచ్చామంటే రామాయణం గురించండి. రామ, లక్ష్మణ, సీత వాళ్ళు వనవాసం చేయటము, అలానే శబరి గురించి అదిగోండి శబరి. అదిగోండి. అదేమో సీతమ్మ వారిని లంకకి తీసుకెళ్ళినప్పుడు, లక్ష్మణుడు అదిగోండి చివరిగానేమో హనుమంతుడు రామలక్ష్మణులని తన భుజస్కంధాల మీద తీసుకెళ్ళడం. ఇలా మూడో స్టెప్ అంతా కూడా రామాయణం గురించి చెప్పామండి. ఇక నాలుగో స్టెప్‌కొచ్చామంటే అటు ఇటు మన గజరాజుల్ని పెట్టామండి. గజరాజుల్ని పెట్టి అష్టలక్ష్ముల్ని కూర్చోబెట్టామక్కడ. అష్టలక్ష్ముల తర్వాత మనకి శివ కుటుంబం వస్తుంది. శివ కుటుంబానికి ముందేమో ఋషులు హోమం చేస్తున్నట్టు పెట్టామండి. ఆ పక్కకి వెళ్ళామంటే దశావతారాలండి. దశావతారాలు మళ్ళీ గజాసురుడు. ఈ రకంగా ఈ నాలుగవ స్టెప్పు ఇలా సమకూర్చామండి బొమ్మలతో. ఇది పైనుంచి 4 కిందకొస్తున్నామండి. అందుకని మేము కిందకు ఇలా చూపిస్తున్నాము. ఇంకా ఆఖరి స్టెప్ అయిన ఐదో స్టెప్‌కొచ్చామంటే ఇంక మా ఇంట్లో మిగిలిన కొత్తగా కొన్న బొమ్మలు కాస్త మంచిగా ఉన్నవన్నీ గూడా ఇక్కడే సమకూర్చేసామండి. అదిగోండి క్లాస్ రూము, టీచరు, పిల్లలు. అలానే ఇక్కడేమో పిల్లలు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నట్టు. ఆ వెనకాలదేమో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు. అదేమో కాకి బొమ్మండి. కాకి, రాళ్ళు, కుండ. మన చిన్నప్పుడు అందరం చదువుకున్నాం గదండీ! దానికి సంబంధించిన బొమ్మ. ఇదేమో విష్ణుమూర్తి. ఇదేమో నటరాజస్వామి మృదంగ వాయిద్యాలు. అదేమో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు బ్యాండ్ మేళం అండి. ఆ పక్కది. ఈ రకంగా ఆఖరి స్టెప్ అయిన 5 స్టెప్పుల్ని ఈ రకంగా అలంకరించాము. ఇంకా మా దగ్గర బొమ్మలువి ఇంకొన్ని మిగిలేసరికి ఏం చేయాలో అర్థం కాక, వాడు ఇచ్చిన 5 స్టెప్పులు అయిపోయాయి. అందుకని ఆఖరిన ఆరో స్టెప్ కింద మేము ఇంకొక మెట్టు ఏర్పాటు చేసుకొని, దాని మీద ఈ సంవత్సరం మేము కొన్న గంగిరెద్దుల్ని అటు ఇటు పెట్టామండి. గంగిరెద్దులు, ఇంకా రకరకాల బొమ్మలు అవన్నీ గూడా మేము ఈ ఆఖరి స్టెప్ అయిన ఆరో దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు ఇలా పక్కకొచ్చామనుకోండి, అదిగోండి కింద దశావతారాలు పెట్టాము. దానిపైనేమో ఇవేమో రాజస్థానీ కళాకారులండి వీళ్ళందరూ. నాట్యం చేసేవాళ్ళు, డప్పు వాయించేవాళ్ళు, ఫిడేల్ వాయించేవాళ్ళు, ఇలా రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళందరినీ గూడా కృష్ణుడిని మధ్యలో పెట్టి వాళ్ళందరూ చుట్టూరా గూడా భజన చేస్తున్నట్టుగా వీళ్ళని ఏర్పాటు చేశామండి. ఇప్పుడు అలానే అదిగోండి చూసారా? పియానో, తబలా ఇదిగోండి ఇవన్నీ చూసారా? వీళ్ళందరూ గూడా కృష్ణుడిని ఆలాపన చేస్తున్నట్టు కృష్ణుడికి ఇవన్నీ అరేంజ్ చేశాము. ఇంకా ఇదిగోండి ఇంకొంచెం వెనక్కి వచ్చామంటే ఇది ఒక అట్ట మీద ఒక కార్డ్‌బోర్డ్ మీద గూడా ఇలా ఒక కాలనీ లాగా అరేంజ్ చేసి ఇదిగోండి. ఇదేమో ఒక రకమైన ఆర్గానిక్ తోటలాగా పెట్టామండి. దీనికి ఉమా ఆర్గానిక్ తోట అని ఏదో ఒక పేరైతే పెట్టాలి గదండీ! అలా పెట్టాము. ఒక చిన్న కుటీరము, ఒక ట్రాక్టరు, ఆవు, ఒక కొండ మీద అంటే ఒక పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేద్దామని ఇలా పెట్టామండి. అటు పక్కగా వెళ్ళామంటే ఇదొక వాటర్ ఫాల్‌లా పెట్టామండి. కార్ పార్కింగు, బైక్ పార్కింగు, అదిగోండి కృష్ణుడి విగ్రహము. ఇటు పక్కకొస్తేనేమో వాటర్ ఫాల్స్. ఇదంతా గూడా కృష్ణగిరి వాటర్ ఫాల్స్ అని దానికొక పేరు పెట్టాం. ఈ పల్లెటూరులో మాకు ఒక పోలీస్ కూడా ఉన్నాడండోయ్! ట్రాఫిక్ పోలీసు. రైట్, స్టాప్ ఇవన్నీ చెప్పడానికి. ఇప్పుడు ఇటు పక్కగా వచ్చామంటే ఇవన్నీ వృత్తి కళాకారులండి. అంటే కమ్మరి, కుమ్మరి, ఇగో ఆ బుట్టలల్లేవాళ్ళు, ఇలా రకరకాలుగా వృత్తులు సంబంధించిన బొమ్మలన్నీ గూడా ఇక్కడ పెట్టామండి. దీనికి కూడా రమాదేవి కాలనీ అని ఏదో మాకు తోచిన పేరొకటి పెట్టాం. ఇదిగోండి కుండలు చేసేవాళ్ళు, గొడుగులు, గొడుగులు కుట్టేవాళ్ళు, చెప్పులు, చెప్పులు కుట్టేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, ఈ మధ్యలో ఒక మనిషిని గూడా నిలబెట్టాం. మరెవరో ఒకళ్ళు చూడాలి గదండీ వీళ్ళని. అదిగోండి ఇటుకలు తయారు చేసే మా వాళ్ళు, ఇది గూడా చెప్పులు కుట్టేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళందరినీ గూడా ఇక్కడ ఒకే చోట చేర్చామండి. వీళ్ళందరూ ఉండేదాన్ని ఒక కాలనీ కింద ఏర్పాటు చేసి దానికి రమాదేవి కాలనీ అని పేరు పెట్టాము. ఇంకా ఇటు పక్కగా వచ్చామంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా పెట్టాలని చెప్పి డైనోసార్స్ మా ఇంట్లో ఉన్న డైనోసార్స్ అన్నిటిని గూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వాటిని డైనోరెక్స్ పార్క్ అని చెప్పి పెట్టాం. ఈ రకంగా మేము ఈ కార్డ్‌బోర్డ్ మీద ఒక 4 రకాలైన డిఫరెంట్ అట్మాస్ఫియర్స్‌ని క్రియేట్ చేసి అలా ఏర్పాటు చేసాం. ఇంకా ఇటు పక్కగా వచ్చామంటే ఇది టెక్స్‌టైల్స్ అండి. అంటే చీరలు అవి అమ్మే షాప్ కింద తయారు చేసాం. అతనేమో సేల్స్‌మెన్. కిందేమో రకరకాల చీరలు, రంగురంగుల చీరలు మీరు కూడా కొనుక్కోవచ్చండోయ్! డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సంక్రాంతికి. దీనికి పద్మావతి టెక్స్‌టైల్స్ అని చెప్పి పేరు పెట్టాం. ఇంకా ఇటు వచ్చామంటే ఇటువైపు మరి ఇవన్నీ చూసి నీరసం వచ్చేస్తుంది గదండీ! ఆకలేస్తుంది గదా! అందుకని కాస్త అలసట తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి పానీపూరి బండి. అదిగో పానీపూరీలు అమ్మేవాడు. అక్కడేమో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి. మీరు శుభ్రంగా పానీపూరి గూడా తీసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు. దీని పేరేమో సోనిక్ చాట్. ఇంకా
ఆఖరిగా మా ఇంట అందాల రాముడు. రాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ వారు, హనుమంతుడు. ఇది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అండి ఇది. ఈ రకంగా రాముల వారిని వెంకన్న బాబుని ఒక టేబుల్ మీద ఏర్పాటు చేశాము. ఇది ఆఖరిగా అందరినీ అబ్బురపరిచే రకరకాల కార్లండి. ఇది మా మేనల్లుడు వాడి దగ్గరున్న కార్ కలెక్షన్ అంతా తీసుకొచ్చి, ఇలా ఫ్లోర్ వైస్‌గా అరేంజ్ చేసి రకరకాల కార్లు, జీపులు, ట్రక్స్ ఇవన్నీ గూడా పెట్టాడండి. ఇదొక రకంగా ఎగ్జిబిషన్ లాగా అండి. చూసారా ఎన్ని రకాల రంగురంగుల కార్లున్నాయో ఇందులో? 1, 2, 3 ఫ్లోర్‌లండి. 3 ఫ్లోర్‌లు నిండా కార్లే ఇందులోను. ఇందులో ముందు గూడా కార్లు పెట్టుకోవచ్చండి. హెడ్ బాడీ మీద కూడా పైన కార్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇదండి. ఈ రకంగా మా ఇంట్లో మేము ఈ సంక్రాంతికి అందమైన బొమ్మలతో చక్కటి బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకరంగా తయారు చేసుకున్నామండి. ఏవండోయ్! ఆఖరిగా మర్చిపోయాను. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇవన్నీ మా అల్లుడు వేసిన డ్రాయింగ్స్ అండి. చూసారా? డ్రాయింగ్ క్లాసెస్‌కి వెళ్తూ నేర్చుకుంటూ అతను వేసిన డ్రాయింగ్స్ అండి. చిలుక. ఇది చూసారా అండి? మనం అరచేయిని ఇలా పెట్టి గీసి 5 వేళ్ళని గీసి దాన్ని రివర్స్ చేస్తే చీతా అవుతుందండి. ఆ రకంగా క్రియేట్ చేసి చీతా బొమ్మ వేశారు. ఇదేమో బుట్ట బొమ్మ, పొద్దుతిరుగుడు పువ్వు, కృష్ణుడు రకరకాలండి. బుద్ధుడు. ఇదేమో జింకలండి. డీర్. వీటన్నిటికి గూడా సూర్యాస్ ఆర్ట్ కార్నర్ అని పేరు పెట్టాము. ఈ రకంగా ఈ సంవత్సరం మా ఇంట బొమ్మల కొలువు రంగురంగుల బొమ్మలతో ఇలా అలంకరించుకున్నాము.